సింపుల్గా అర్జెంటుగా ఒక టమాటా పచ్చడి చేసేద్దాం రండి. అసలు పచ్చళ్ళు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా గుడ్డి కొలతతో చేసేయచ్చు. మూడు పెద్ద టమాటాలు తీసుకున్నాను, గుప్పెడు పుదీనా. ఇది మటుకి పచ్చిమిర్చి మీకు కారం కావాలంటే కొంచెం ఎక్కువ, వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీర, కొంచెం ఇంత చిన్న చింతపండు, వెల్లుల్లి తీసుకున్నాం కదా. ఫస్ట్ టమాటాని కట్ చేసుకోండి, సైడ్స్ కట్ చేసేయండి. వీటిని మిక్సీ జార్లో వేద్దాం. ఇలా టమాటా పచ్చడిని చాలా రకాలుగా చేయొచ్చు. అందులో సింపుల్ ప్రాసెస్ ఇది. ఇలా కట్ చేసిన టమాటాలని మిక్సీ జార్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పుదీనా, ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి. కొంచెం నేను కారంగానే చేస్తున్నాను, మేమంతా హాట్ అండి, సో వి లైక్ స్పైసీ. మేము ఎక్కువ కారం వేస్తాం. అందులోనూ మా అత్త కోసం చేస్తున్నాను కాబట్టి షీ ఈస్ మోర్ హాటర్ దెన్ మీ. సో ఇందులో వేసాను వెల్లుల్లి, చింతపండు, ఉప్పు కూడా ఇందులోనే వేసేయండి. వెరీ సింపుల్ పచ్చడి. దీన్ని మనం మిక్సీ పట్టాలి, మెత్తగా కాదు, కచ్చా పచ్చాగా బరకగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టారు కదా. రండి, పొయ్యి మీద బాండీ ఉందా, ఆయిల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇందులో వేసేయండి. ఇది వేస్తుంటేనే కమ్మటి వాసన వస్తుంది, నమ్మని. నేను స్టవ్ ఆన్ చేసేయండి. ఇలా వేసి ఒక 5 నిమిషాలు దీన్ని కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇలా ఉడికి దగ్గరగా వచ్చేయాలి. కొంచెం ఇలా లిక్విడ్ ఉంటేనే బాగుంటుంది. వన్స్ ఉడికిన తర్వాత మీకు తెలిసిపోతుందండి. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే పచ్చడి అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను, ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా పచ్చడి చేయడానికి, టమాటాలు ఉడకడానికి, పచ్చిమిర్చి ఉడకడానికి, వెల్లుల్లి ఫ్రై చేయడానికి అన్నిటికీ ఆయిల్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ మనం తాలింపు వేస్తాం. ఇలా చేయండి, అసలు ఎక్కువ ఆయిల్ పట్టదు. ఓన్లీ తాలింపుకి కొంచెం, తాలింపు కూడా లేకపోయినా కూడా అలా ఉడికించుకొని వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది నిజంగా. సో ఇప్పుడు కాస్త నూనె వేడెక్కాలి. కాస్త నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. ఈ పప్పులతోనే రుచండి, పప్పులు ఎక్కువ వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, స్టవ్ ఆఫ్ చేసేసాను. లాస్ట్లో కాస్త ఇంగువ. అంతే, తాలింపు అయిపోయింది. రండి, ఎలా సర్వ్ చేయాలో కూడా చెప్తా. ఫస్ట్ పచ్చడి ఇట్లా బౌల్లో వేసేసుకోండి. పైనుండి తాలింపు వేసేయండి ఇలా. ఇలా సింపుల్గా పైనుండి తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి పచ్చడి. మీరు అన్నంతో తినండి, చపాతీతో తినండి, పుల్కాతో తినండి, దేంతో తిన్నా కూడా అద్దరిపోతుంది. నన్ను నమ్మి చిన్న క్వాంటిటీ ట్రై చేయండి. నచ్చకపోతే కూడా చెప్పండి, రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.